అభ్యాసం 12.2లో 4వ లెక్క. ఒక భవనంపై నుండి ఒక సెల్ టవర్ పైభాగాన్ని పరిశీలించిన 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం దాని పాదము 45 డిగ్రీలు నిమ్న కోణం చేస్తుంది. భవనం నుండి టవర్ల మధ్య గల దూరం 7 మీటర్లు ఇవ్వడం జరిగింది. అయితే టవర్ యొక్క ఎత్తును కనుగొనండి. ఇందులో ఒక భవనం ఉంది కాబట్టి పటం వేసుకుందాం. ఒక భవనం, ఒక సెల్ టవర్, వీటి మధ్య దూరం 7 మీటర్లు. భవనం పైనుండి టవర్ యొక్క పైభాగాన్ని పరిశీలించిండు మరియు ఇదే పరిశీలక స్థానము నుండి టవర్ యొక్క కింది భాగాన్ని కూడా పాదాన్ని కూడా చూసిండు. ఇక్కడ భూమికి సమాంతరంగా ఇది ఇక్కడ ఎంతైతే ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. భవనంకు ఏబి అని పేరు పెట్టండి. తర్వాత టవర్ సిడి. పరిశీలక స్థానం టవర్ యొక్క పై కోణం చూసినప్పుడు 60 డిగ్రీల ఊర్ధ్వ కోణం. అదే పరిశీలక స్థానము నుండి టవర్ యొక్క పాదాన్ని చూసినప్పుడు నిమ్న కోణం 45 డిగ్రీలు. ఇప్పుడు టవర్ యొక్క ఎత్తు కావాలి కాబట్టి సిడి అనే టవర్ యొక్క ఎత్తు, సిడి 2 భాగాలుగా అయింది. ఇక్కడ సిఈ ఎక్స్ అనుకుందాం, ఈడి వై అనుకుందాం. ఎక్స్ ప్లస్ వై అనేది టవర్ యొక్క మొత్తం ఎత్తుతో సమానం అవుతుంది. ఇందులో బి నుంచి డి అంటే భవనము నుంచి టవర్కు మధ్య దూరం 7 మీటర్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఈ 7 మీటర్లు ఏఈకి కూడా సమానం అవుతుంది. ఇక్కడ ఈ కోణానికి ఇది ఎదుటి భుజం, ఈ కోణానికి ఇది ఆసన భుజం. ఎదుటి భుజం బై ఆసన భుజం అంటే tan θ ఉపయోగించాలి. అదేవిధంగా 45 డిగ్రీలకు ఇది ఎదుటి భుజం అవుతుంది, ఇది ఆసన్న భుజం అవుతుంది. ఎదుటి భుజం బై ఆసన్న భుజం అంటే tan θ. కాబట్టి ఈ సమస్య సాధనకు మనకు tan θ ఉపయోగించుకోవాలి. ఈ సమస్య యొక్క సాధన చూడండి. ఈ విధంగా పటాన్ని వేసుకోవాలి. పటంలో ఏబి భవనం, సిడి టవర్ యొక్క ఎత్తు, ఇక్కడ ఏ అనేది పరిశీలక స్థానం, ఏ నుండి సి పైకి చూడడం అంటే టవర్ యొక్క పైకోణం చూడడం, ఏ నుండి టవర్ యొక్క పాదాన్ని చూచినప్పుడు ఇక్కడ నిమ్న కోణం, ఇక్కడ ఊర్ధ్వ కోణం. ఏసిఈ అనే ఒక లంబకోణం ఏర్పడుతుంది. అదేవిధంగా ఏఈడి కూడా ఒక లంబకోణం, ఇక్కడ లంబకోణం ఉంటుంది. ఇక్కడ ఒక లంబకోణం, ఇక్కడ కూడా లంబకోణం ఉంటుంది. సో మొట్టమొదట మనము త్రిభుజం ఏఈసి నుండి ఎదుటి భుజం బై ఆసన భుజం. ఏఈసిలో కోణం 60 డిగ్రీలు, ఎదుటి భుజం సిఈ అవుతుంది, ఆసన భుజం ఏఈ. tan 60 పట్టిక నుండి √3 అవుతుంది. సిఈ అంటే వై అనుకున్నాం, బై ఏఈ 7 అవుతుంది, బై 1. దీనికి అడ్డగుణాకారం చేసుకుంటే y = 7√3 అవుతుంది. √3 యొక్క విలువ 1.732. 7తో దీన్ని గుణాకారం చేస్తే 12.124 మీటర్లు అనేది వస్తుంది.
అదేవిధంగా ఏఈడి త్రిభుజం ఏఈడి నుండి రెండవ త్రిభుజం ఏఈడి నుండి కూడా tan θ, θ అంటే 45, 45కి త్రిభుజం డిఈ, డిఈ అంటే 7, ఆసనభుజం ఏఈ, ఏఈ అంటే x, tan 45 పట్టిక నుండి 1/1 ఇక్కడ అడ్డగుణకారాన్ని చేసుకుంటే 7 ఎక్కం 7 x ఎక్కం x, x = 7. దెర్ఫోర్ టవర్ యొక్క ఎత్తు రావాలంటే x+5 కాబట్టి x అంటే 7, y అంటే 12.124, మొత్తం 19.124. ఇక్కడ చూడండి 7 అనేది పూర్ణాంకం కాబట్టి 3 దశాంశాలు తీసుకోండి. అట్లే 12 అనేది పూర్ణాంకం 0.124, మొత్తాన్ని కలిపితే 19.124 అవుతుంది. దశాంశంలో ఒక పూర్ణాంకాన్ని కూడేటప్పుడు దశాంశ స్థానం కింద దశాంశ స్థానం, పూర్ణాంక స్థానం కింద పూర్ణాంక స్థానాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఈ లెక్క యొక్క సాధన నేర్చుకున్నాం.